అందరికీ నమస్తే అండి. పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరగబోతున్నాయి. ఎవ్వరూ ఊహించినటువంటి ట్విస్టులు జరగబోతున్నాయి రాబోయే కొన్ని నెలల్లో. బహుశా వైఎస్ ఫ్యామిలీలోనే పరస్పర విరుద్ధంగా పార్టీల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వైసీపీ అధినేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేయడం ఫిక్స్. గత ఎన్నికల్లో ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 1,00,000 మెజారిటీ ఆశిస్తున్నారు. సరే, 1,00,000 మెజారిటీ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, వైసీపీ అభ్యర్థి ఆయన టీడీపీ నుంచి బీటెక్ రవి గారు ఆయన కూడా పోటీ చేయడం ఫిక్స్. సో వీళ్ళిద్దరి ద్విముఖ పోటీ మాత్రమే అయితే ఒకలా ఉంటుంది పోటీ. కానీ ఇక్కడ మూడో అభ్యర్థి కూడా తయారవుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మను కాంగ్రెస్ పార్టీ తరపున పులివెందుల అభ్యర్థిగా పోటీ చేయించాలి అనేది షర్మిలా గారి వ్యూహం. లేదా సౌభాగ్యమ్మ గారు ఒప్పుకోకపోతే వైఎస్ సునీతారెడ్డి గారినైనా పోటీ చేయించాలి అనేది షర్మిలా గారి వ్యూహం. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో పార్టీ ఓట్ బ్యాంక్ కంటే ఫ్యామిలీ ఓట్ బ్యాంకే అక్కడ ఎక్కువ. వైఎస్ ఫ్యామిలీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. 1978 నుంచి రాజశేఖర రెడ్డి గారు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆయన ఎంపీగా వెళ్ళినప్పుడు ఆయన స్థానంలో వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు. వివేకానంద రెడ్డి గారు కూడా 3 సార్లు పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన పీసీసీ ప్రెసిడెంట్గానో లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో క్యాడర్ను కాపాడుకున్నది, గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో రాజకీయం చేసింది, క్యాడర్కు అందుబాటులో ఉన్నది, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా మాట్లాడింది, స్పందించింది, చిన్న స్థాయి సెటిల్మెంట్ల నుంచి పెద్ద స్థాయి పంచాయతీల వరకు నడిపింది. మొత్తం రాజకీయం మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా వివేకానంద రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడే ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి గెలిచిన తర్వాత ఆయనే, మధ్యలో విజయమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఆయనే, మొత్తం ఆయనే నడిపించారు. వైఎస్ ఫ్యామిలీలో క్షేత్రస్థాయి రాజకీయాన్ని నడిపించింది అయితే వివేకానంద రెడ్డి గారే. సో ఆయనకు పట్టు ఉంది, ఆయనకు మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో 2011లో జరిగిన బై ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారులే. అప్పుడు విజయమ్మ గారు కొన్ని సెంటిమెంట్స్, సానుభూతి ఇదంతా వర్కౌట్ అయింది. సో ఆ తర్వాత అందరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంపాక్ట్, ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది పులివెందుల నియోజకవర్గంలో. అది దాదాపుగా వైసీపీకి 25 నుంచి 30,000 ఓట్లు దూరం చేసే అవకాశం ఉంది. నోట్ మై వర్డ్స్, వైసీపీకి 25 నుంచి 30,000 ఓట్లు వైసీపీ కోల్పోతుందంట. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రభావం కారణంగా వైసీపీకి ఏర్పడిన నష్టాన్ని మనం ఓట్లలో కొలిస్తే 25 నుంచి 30,000 ఓట్లు వైసీపీకి మైనస్ అవుతాయి. మరో ఓట్లు ఎటు వెళ్తాయి? తెలుగుదేశం పార్టీకి వెళ్తాయా లేదా పక్కన పెడితే, ఒకవేళ కాంగ్రెస్ నుంచి లేదా వేరే పార్టీ నుంచో సౌభాగ్యమ్మ గారు కానీ సునీతారెడ్డి గారు కానీ పోటీ చేస్తే వాళ్లకు వేయడానికి ఈ ఓట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో అదే షర్మిలా గారు కనిపెట్టి ఆమె కడప ఎంపీగా ఎలాగో కడప ఎంపీగా ఆమె బరిలోకి దిగుతారు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ ఫ్యామిలీ నుంచే సౌభాగ్యమ్మ లేదంటే సునీతారెడ్డి గారిని దించాలనేది వ్యూహం అన్నమాట. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ వైఎస్ ఫ్యామిలీకి ఉన్న సంస్థాగత ఓట్ బ్యాంక్తో పాటు వైసీపీ నుంచి చీలిపోయిన ఓట్లు కూడా పడితే దాదాపుగా ఒక 40-45 వేలు ఓట్లైనా పడ్డాయి అనుకోండి, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికే మైనస్ అవుతాయి కదా. సో అప్పుడు త్రిముఖ పోరు జరుగుద్ది, ట్రయాంగిల్ పోరు జరుగుద్ది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినటువంటి, కలలో కూడా ఊహించినటువంటి రిజల్ట్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. సో వీళ్ళిద్దరు ఓట్లు చీలిపోవడం వలన అక్కడ టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లా. సో మనకి పైకి వైనాట్ 175 అని వైసీపీ చెప్పుకుంటున్నప్పటికీ సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, సొంత ఫ్యామిలీలో వచ్చిన విభేదాల కారణంగా, సొంత ఇంట్లో మనిషి జరిగిన హత్య కేసు ఛేదించిన కారణంగా, దానిలో సొంత వాళ్ళ మీదే అనుమానాలు, ఆరోపణలు, కేసులు అన్నీ ఉన్న కారణంగా ఆ ప్రభావం ఖచ్చితంగా రాజకీయంగా ఎంత నష్టం చేయబోతోంది అనేది వైసీపీ ఇప్పటి వరకు లెక్కలు వేసుకోలేదు. ఆ లెక్కలే వేసుకుంటే ఈజీగా ఒక 30-40 వేలు ఓట్లు పోతాయన్నమాట. ఈ విభేదాల కారణంగా, మర్డర్ కేసు కారణంగా చాలా అంశాలు ఉన్నాయి. సో దీన్ని తెలుగుదేశం పార్టీ అందుకోవాలని చూస్తోంది. సో ఒకవేళ పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ గారు కానీ సునీతారెడ్డి గారు కానీ పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఊహించినటువంటి
పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. మెజారిటీ బాగా తగ్గుద్ది, అనూహ్యంగా రిజల్ట్ కూడా తేడా రావచ్చు. థ్యాంక్ యూ.